నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? బాను నా పేరు. ఎవరన్నా? అవునగడ్డ. లేదన్నా. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతుల పరిస్థితి ఎలా ఉందండి? రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రైతులకి ఇచ్చిన హామీలు చెప్పేటప్పుడు, అధికారంలోకి వచ్చేటప్పుడు ఇచ్చిన హామీలు ఎలా ఉంటాయి అంటే గిట్టుబాటు ధర కల్పిస్తాము, విత్తనాలు కల్పిస్తాము, మీకు రైతుకి సాగు వేసుకునేటప్పుడు ఆ రైతులు ఆశలు రేపి ఆ ఆశలన్నీ కూడా అడియాశలు చేశారు ఇప్పుడు ఈ ప్రస్తుతం పాలిస్తున్న ప్రభుత్వం. ఎందుకంటే చాలా రైతుల విషయంలో చాలా ఇబ్బంది పెడుతున్నారు. మొన్న తుఫాను కూడా రావడం జరిగింది. సంబంధించినంత వరకు చాలా వరకు రైతుల యొక్క పంట కూడా నష్టపోవడం జరిగింది. సంబంధించినంత వరకు ఎవరైనా అధికారులు రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగిందా? అదేవిధంగా చూసుకుంటే రైతులకు అండగా ఉండడం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే ఉన్నారు. రైతు భరోసా కేంద్రాల నుంచి అండగా ఏమన్నా ఇవ్వటం జరిగిందా రైతులకి అండగా ఉండి ఈ ప్రభుత్వం అయితే తుఫాన్ వచ్చిన తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళి ఏ అధికారి కూడా నీ పంట నష్టం ఎంత వచ్చింది ఏంటి అనేది ఎక్కడ కూడా దాఖలాలు లేవండి. ఆల్రెడీ రైతులు పంట నష్టపోయిన రైతులు ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇస్తారేమని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు. ఇంకో విషయం, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, మీకు రైతు భరోసా వేస్తున్నాం అన్నారు. రైతు భరోసా అంటే సంవత్సరానికి ఒక ఎంత అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత రైతులకు వచ్చేది. అంతేగాని ఈయన స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేది కూడా రైతుల్ని వచ్చే ముందు ఇచ్చిన హామీలు కూడా రైతుకి అండగా ఉంటాం అనేది కూడా ఎక్కడా లేదు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో అయితే రైతులకంటూ కొంత బడ్జెట్ ఉండేది. ఆ బడ్జెట్తో రైతులకు కావాల్సినటువంటి పనిముట్లన్నీ సబ్సిడీలు కొనుక్కునే పరిస్థితి ఉండేది. జగన్ గారి హయాం వచ్చినాక అసలు రైతులకంటూ బడ్జెట్ ఉందా అని చెప్పి కొంతమంది అంటున్నారు. దాని మీద రైతులకు అనేది సపరేట్గా బడ్జెట్ లేదండి ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే ఉన్న బడ్జెట్ని ఉదాహరణగా చెప్తాను నేను. మనకి సపోజ్ ఒక ఎస్సీ కార్పొరేషన్, ఒక బీసీ కార్పొరేషన్ ఇంత నిధులు ఉంటాయి, రైతులకి ఇంత ఫండ్ అనేది ఉంటుంది. ఉన్న ఫండ్ కూడా తీసుకెళ్ళిపోయి దారి మళ్లించేసి పంచాయతీ నిధులు కానీ, మండల పరిషత్ నిధులు కానీ ఇవన్నీ కూడా దారి మళ్లించేసి వేరే మార్గాల ద్వారా వాడేస్తుంటే ఇంకా రైతులకి ఏమి ఇస్తారండి వీళ్ళు? రైతులుగా సపరేట్గా ఫండ్ అనేది కూడా ఈ ప్రభుత్వం ఏం కేటాయించలేదు రైతులకు మాత్రం. అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలోనే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం తెలియంది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఏమంటారు? ప్రభుత్వం అండలేకపోవడం. కేవలం ఏంటంటే కష్టపడి ఎండనక వాననక రైతు కష్టపడి ఒక పంట చేతికొచ్చే టైంకి మొన్న ఉదాహరణ మా నియోజకవర్గంలోనే ఒక అతను తొక్కిచ్చేశారండి, పంటను తొక్కిచ్చేశారు. ఎందుకు? కోయటానికి కూడా పనిచేయదు అది. అలా కొంతమంది అలా తొక్కిచ్చేస్తారు. కానీ ఏమీ చేయలేని నిరాశ స్థితిలో ఉంటారు. ప్రభుత్వం ఎవరు ఆదుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఇక అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ఏం చేయాలో దిక్కుతోచక తెలియని పరిస్థితుల్లో మరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయండి రైతులతో. అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అనేది చేయూతనివ్వాలి, ఆదుకోవాలి. అలాంటి ఆదుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలోనే కొన్ని మండలాల వారీగా, కొన్ని జిల్లాల వారీగా కరువు ప్రాంతాలు ఏర్పడినాయి. సంబంధించినంత వరకు ఈ కరువు ప్రాంతాలని కేంద్రానికి నివేదించింది లేదు. దీనిపైన సీఎం గారు మౌనంగా ఉన్నారు. దాని మీద మీరు ఏమంటారు? కరువు ప్రాంతాల్లో ఇప్పుడు ఈ సీఎం గారు వచ్చిన తర్వాత కరువు ప్రాంతాలు పెరిగిపోయినాయండి. వాస్తవంగా గతంలో కరువు ప్రాంతాలు ఉంటే ప్రభుత్వం ఏదైనా ఉండి వెళ్ళి అక్కడ కరువు ప్రాంతాల్లో ఏదో ఒకటి అండగా ఉండి మీకు ఏం కావాలని చెప్పేసినది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరువు ప్రాంతం పెరిగిపోయింది. గత 30 ఏళ్ళ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఆల్రెడీ కరువు ప్రాంతం అనేది కొత్తగా సృష్టిస్తున్నట్టుందన్నమాట. కరువు ప్రాంతాలు ఆదుకునే పరిస్థితులు అయితే లేదు. అదేవిధంగా తీసుకున్నప్పటిసరికి ప్రధానంగా రైతులకు అండగా ఉండటం కోసం గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్టు 70% పైగా గత ప్రభుత్వ హయాంలో అయిపోతే ఉన్న 30%లో 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ కూడా తీసుకొచ్చారు. పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. పట్టిసీమ నుంచి సకాలంలో నీళ్ళు ఇచ్చినట్లయితే నవంబర్, డిసెంబర్ నెలలో వచ్చేటువంటి పెను ప్రమాదాల నుంచి రైతులు గట్టెక్కేవాలని చెప్పి నిపుణులు అంటున్నారు. అదేవిధంగా తీసుకుంటే దీని మీద ఇరిగేషన్ మినిస్టర్లు ఇద్దరు పనిచేశారు. ఒకరు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చేసరికి కంబాటి రాంబాబు గారు. అసలు ఇరిగేషన్ గురించే పట్టించుకోలేదు. దాని మీద మీరు ముందుగా వచ్చేసరికంటే పోలవరం అనేది ఈ పాటికి నాకు తెలిసి గత ప్రభుత్వం ఉంటే ఈ పాటికి అయిపోయేది. మ్యాక్సిమం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు ఈ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు కదా, అనిల్ కుమార్ యాదవ్ గారు పలానా టైంలో నేను పోలవరం అనేది కంప్లీట్ చేస్తామని చెప్పేసి బల్లగుద్ది గట్టిగా బేస్ వాయిస్తో చెప్పారు. కానీ అది కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం వీళ్ళ వల్ల కాదు. 100% వీళ్ళ వల్ల కాదు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అనేది. ఎందుకంటే ఈ పార్టీ కంప్లీట్ చేసేవాళ్ళు
ఒకవేళ కనీసం ఇదిగో ప్రొసీజర్ ఎంతవరకు వచ్చింది, ఈ ప్రొసీజర్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా వాళ్ళు లెక్కల రూపంలో తెలియదు. వాళ్ళు అసలు ఇరిగేషన్ మినిస్టర్లకు వాళ్ళకి తెలియదండి పోలవరం గురించి. అసలు ఇరిగేషన్ మినిస్టర్కి ముందు మన పంట కాలంలో వాటర్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది కూడా తెలియదు వాళ్ళకి. తెలిస్తే అంబటి రాంబాబు గారికి వాళ్ళకి తెలియదు అసలు. అందుకని ఇంకో విషయం, పట్టిసీమ ఉంది. పట్టిసీమ ద్వారాగా చాలా వరకు కక్ష సాధింపు చర్యలతో ఈ ప్రభుత్వం అనేది ముందుకెళ్ళడం వల్ల ఆ పోలవరం ప్రాజెక్టు నీరు కూడా కొంత ఆగింది. పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు వాటర్ అది కూడా కొంత ఆగింది. ఎందుకంటే పంపులు అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో చేశారు, అది మనం చేయడం ఏంటి అన్న ఉద్దేశంతో అప్పుడు ఫస్ట్ నుంచి రన్నింగ్లో ఉంటే పంటకి నవంబర్లో డిసెంబర్ వచ్చే తుఫాన్లకి పంట అయితే అందేది కాదండి.